హాయ్ అండి, అందరికీ నమస్కారం. పీవీఎస్ నవోదయ ఫార్మ్స్కి స్వాగతం. ఇది మా ఇంటి పంట అండి. పర్పుల్ చిక్కుడు, గ్రీన్ లాంగ్ కాకర, వైట్ కాకర కూడా వేశాను కానండి, 1-2 కాయలే వచ్చినాయి. కాకపోతే అవి అంత లావు కావట్లేదండి గ్రీన్ అయినంతగా. ఆ మధ్య కూడా కోసానండి. ఇది 4th టైం కాకర కోయడం. కోసేటప్పుడు చూపిద్దామంటే నాకు కుదరలేదండి. కోసుకొచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇవి మా ఇంటి చిక్కుడు అండి, పర్పుల్ చిక్కుడు అండి. ఇవి పింద దశలో ఉన్నప్పుడు కలర్ బాగుందండి. కాయ ముదిరిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది. చాలా బాగా కాస్తున్నాయండి. ఇంకా చాలా ఉన్నాయండి కోయడానికి, కానీ ఇప్పుడు కొద్దిగా అవసరం అని చెప్పి కోసుకొచ్చానండి. ఓకే అండి, మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. మన ఇంటి పంట అండి, ఆర్గానిక్ పద్ధతిలో పండించుకున్న పంట. నేను ఓన్లీ వీటికి ఎక్కువ మొక్కలకి కిచెన్ వేస్టే వాడుతూ ఉంటానండి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, కూరగాయల తొక్కలన్నీ అందులో వేసి ఉంచుతానండి. బెల్లం కొంచెం వేసి ఉంచి ఒక వీక్ డేస్ అయిన తర్వాత ఆ వాటర్నే యూజ్ చేస్తానండి. ఎటువంటి మందులు కొట్టనండి. కింద మందులు కానీ పైన మందులు కానీ ఏమీ వేయనండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. ఓకే అండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఇంటి పంటకి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చినాయండి. ఇంకా చాలా ఉన్నాయండి కాయలు. కాకపోతే కొద్దిగా ఇప్పుడు అవసరం కోసమని కొన్ని కోసుకొచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.